గానే మరణ వార్తలను ప్రచారం చేశారని ఉగాది ఉత్సవాలలో నిత్యానంద పాల్గొన్నారని వెల్లడించింది. నిత్యానంద వీడియోను విడుదల చేసింది కైలాస దేశం. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. సో నిత్యానంద స్వామి అందరు గుర్తుండుంటారు బహుశా, అనేక సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఇక ఇదంతా వదిలేసి ఆయన ఒక కైలాస దేశం అంటూ ప్రకటించుకొని ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే అక్కడ అనేక రకాలుగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆయన. అయితే నిన్న పెద్ద ఎత్తున నిత్యానంద స్వామి మరణించారంటూ వార్తలు ప్రచారం జరిగాయి. అయితే ఈ నిత్యానంద స్వామి మరణించిన వార్తలపైన చెక్ పెట్టేందుకు కైలాస దేశం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. నిత్యానంద స్వామి మరణించలేదు, ఆయన బ్రతికే ఉన్నారు, కావాలనే కొంతమంది దురుద్దేశంతో ఈ రకమైన ప్రచారం చేశారు. మొన్న మధ్య ఉగాది ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు అని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో నిత్యానంద స్వామి మరణించారని తప్పుడుగా ప్రచారం చేసింది ఎవరు? మరి నిత్యానంద స్వామితో ఎందుకు వారికి వైరుధ్యం ఉందా, లేకపోతే ఏం జరిగి ఉంటుంది? నిత్యానంద స్వామి మరణం పైన ఎందుకు ఇలా ఆశించారు, ఎందుకు ఇలా తప్పుడు వార్తా కథనాలను ప్రచురించారని మాత్రం కొంత తెలియాల్సి ఉంది. అంటే దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మరణ వార్త అనేది నిన్న పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా ఉంది. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం అయితే అటు కైలాస దేశం నుంచి ఒక ప్రకటన ద్వారా వెల్లడించబడింది. చూద్దాం మరి నిత్యానంద స్వామి ఇంకా ఎవరు ప్రచారం చేశారు, ఎలా జరిగిందనే విషయం పైన ఏదైనా ఫిర్యాదు ఇస్తారా, ఆ కైలాస దేశం నుంచి ఫిర్యాదు అంతుందా అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనే ఆ దేశానికి అధిపతిగా అధినేతగా కొనసాగుతున్నారు. ఆ దేశానికి ఏకంగా ఒక నాణని ఇండియన్ రూపీగా ఏ రకంగా అయితే కరెన్సీ ఉందో అక్కడ కైలాస్ రూపీ అనేది కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వివిధ తరహాలో ఆయన సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నిత్యానంద ఒక్కసారిగా మరణించారని చెప్పి ఆయన పైన వార్తలు రావడంతో కొంత సంచలనం రేపింది. అందరిలో కూడా కొంత ఆసక్తి కూడా కనబరిచారు. నిజంగానే ఆయన ఏమైనా జరిగి ఉంటుందా? ఇటువంటి వ్యక్తులు బహుశా సాధారణంగా నాకు అసలు మరణమే ఉండదు, మరణం అనేది సంభవించదు, ఇలా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆయన మరణం పైన తెలుసుకోవాల్సినటువంటి ఆసక్తి అయితే కనబరిచారు చాలా మంది కూడా. కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేసింది కైలాస దేశం. ఆయన బ్రతికే ఉన్నారు, ఏమీ జరగలేదు, ఉగాది ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు, అంతా బాగానే ఉందంటూ కూడా ఆ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిత్యానంద మరణ వార్తలపైన సంచలన ప్రకటన విడుదలైంది. నిత్యానంద బ్రతికే ఉన్నారని కైలాస దేశం ప్రకటించింది. కొంతమంది దురుద్దేశపూర్వకంగానే మరణ వార్తలను ప్రచారం చేశారని ఉగాది ఉత్సవాలలో నిత్యానంద పాల్గొన్నారని వెల్లడించింది. నిత్యానంద వీడియోను విడుదల చేసింది కైలాస దేశం. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. సో నిత్యానంద స్వామి అందరు గుర్తుండుంటారు బహుశా, అనేక సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఇక ఇదంతా వదిలేసి ఆయన ఒక కైలాస దేశం అంటూ ప్రకటించుకొని ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే అక్కడ అనేక రకాలుగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆయన. అయితే నిన్న పెద్ద ఎత్తున నిత్యానంద స్వామి మరణించారంటూ వార్తలు ప్రచారం జరిగాయి. అయితే ఈ నిత్యానంద స్వామి మరణించిన వార్తలపైన చెక్ పెట్టేందుకు కైలాస దేశం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. నిత్యానంద స్వామి మరణించలేదు, ఆయన బ్రతికే ఉన్నారు, కావాలనే కొంతమంది దురుద్దేశంతో ఈ రకమైన ప్రచారం చేశారు. మొన్న మధ్య ఉగాది ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు అని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో నిత్యానంద స్వామి మరణించారని తప్పుడుగా ప్రచారం చేసింది ఎవరు? మరి నిత్యానంద స్వామితో ఎందుకు వారికి వైరుధ్యం ఉందా, లేకపోతే ఏం జరిగి ఉంటుంది? నిత్యానంద స్వామి మరణం పైన ఎందుకు ఇలా ఆశించారు, ఎందుకు ఇలా తప్పుడు వార్తా కథనాలను ప్రచురించారని మాత్రం కొంత తెలియాల్సి ఉంది. అంటే దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? నిత్యానంద స్వామి మరణం పైన దీని వార్తని మొదటిగా ప్రచురించింది ఎవరు, మొదటిగా ఈ వార్తని తెర మీద తీసుకొచ్చిందని మాత్రం కొంత పోలీసుల విచారణ తేలే అవకాశం. మరి కేవలం ఆ ప్రకటనలో నిత్యానంద స్వామి బ్రతికే ఉన్నారని మాత్రమే తెలియజేశారు. కానీ దీనికి చెక్ పెట్టే అవకాశం కానీ కంప్లైంట్ కానీ ఎక్కడ కూడా ఫిర్యాదు అందలేదు. సో నిత్యానంద స్వామి గురించి ఒకసారిగా మరణించారని చెప్పి ఆ వార్త రాగానే పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఆయన కైలాస దేశాన్ని వదిలేశారు, కొన్ని రోజులుగా కనిపించడం లేదు. నిత్యానంద స్వామి ఏమైపోయారా అంటూ కూడా కొంత చర్చ అయితే ప్రారంభమైంది. ఏదేమైనా కూడా నిత్యానంద స్వామి మరణ వార్త అనేది నిన్న పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా ఉంది. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం అయితే అటు కైలాస దేశం నుంచి ఒక ప్రకటన ద్వారా వెల్లడించబడింది. చూద్దాం మరి నిత్యానంద స్వామి ఇంకా ఎవరు ప్రచారం చేశారు, ఎలా జరిగిందనే విషయం పైన ఏదైనా ఫిర్యాదు ఇస్తారా, ఆ కైలాస దేశం నుంచి ఫిర్యాదు అంతుందా అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనే ఆ దేశానికి అధిపతిగా అధినేతగా కొనసాగుతున్నారు. ఆ దేశానికి ఏకంగా ఒక నాణని ఇండియన్ రూపీగా ఏ రకంగా అయితే కరెన్సీ ఉందో అక్కడ కైలాస్ రూపీ అనేది కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వివిధ తరహాలో ఆయన సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నిత్యానంద ఒక్కసారిగా మరణించారని చెప్పి ఆయన పైన వార్తలు రావడంతో కొంత సంచలనం రేపింది. అందరిలో కూడా కొంత ఆసక్తి కూడా కనబరిచారు. నిజంగానే ఆయన ఏమైనా జరిగి ఉంటుందా? ఇటువంటి వ్యక్తులు బహుశా సాధారణంగా నాకు అసలు మరణమే ఉండదు, మరణం అనేది సంభవించదు, ఇలా రకరకాల విషయాలు చెప్తూ